వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్ల పరిపాలన పూర్తయిపోయింది. అభివృద్ధి అంటే ఎలా ఉంది సార్? ఏం చెప్తారు? అభివృద్ధి అంటే యువతకి ఉద్యోగ కల్పన లేదు. ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారిని ఆ మధ్య అరెస్ట్ చేసినప్పుడు 53 రోజులు అరెస్ట్ చేసినప్పుడు ఈ 70 దేశాలు కూడా యువత అంతా కూడా కన్నీరు మున్నీరుగా ఏడ్చారు. ఎందుకంటే ఒక్క యువతకు కూడా ఒక ఉద్యోగ కల్పన కూడా లేకుండా చేసిన ఏకైక ముఖ్యమంత్రి ఎవరున్నారు అంటే ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఈ సైకో ముఖ్యమంత్రిని ఎంత పారద్రోలాలా అని చెప్పి ప్రజలు ఎదురు చూస్తున్నారు. కానీ ఎక్కడ బయటకు వస్తే ఎవరి తాలూకా పథకాలు తీసేస్తాడో, ఏ పథకం తీసేసి ఏ కేసులు పెట్టి ఏ లోపల పెట్టేస్తాడో అని భయపడుతూ భయభ్రాంతులతో బతుకుతున్నారు. ఒక వెస్ట్ బెంగాల్లో ఒకప్పుడు ఉండేది ఇలాంటి తీరు. అదే తీరు ఈరోజు అవలంబించిన ఏకైక ముక్తి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి ఎవరున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్తున్నాను నేను. కారణం ఏంటంటే ప్రతి ఒక్కడికి భయం, చిన్నోడు భయం, పెద్దోడు భయం. మరి బీసీ రాష్ట్ర మంత్రివర్యులు, మాజీ మంత్రివర్యులు అయినటువంటి మా కొల్లు రవీంద్ర గారు లాంటి వాళ్ళు కావచ్చు, మా బీసీ పెద్దలు ఉత్తరాంధ్రకి దిక్కైనటువంటి అచ్చెన్నాయుడు గారు కావచ్చు, అలాగే గాజువాక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు గారు కావచ్చు. పల్లా శ్రీనివాసరావు గారిని మధ్యపెట్టి మా పార్టీలోకి వస్తే మరి నీకు ఎమ్మెల్సీ ఇస్తాం, అది ఇస్తాం అని చెప్పేసి ఏదేదో చెప్తూ మరి కబుర్లు చెప్పి ఎన్ని చెప్పినా కానీ శ్రీనివాసరావు గారు నేను ఒక కార్మిక కుటుంబం నుంచి వచ్చాను కాబట్టి, నాకు తండ్రి కార్మికుడు, ఆయనకుండే ఎథిక్స్ నాకున్నాయి కాబట్టి నా పార్టీని విడిచిరాను అని చెప్పేసి అన్నాం. అమరావతి రాజధాని, పోలవరం, విశాఖపట్నం రైల్వే జోన్, తర్వాత మద్యపాన నిషేధం, యువతకు జాబ్ కేళన, డిఎస్సి, రాగానే అవ్వాతాతల 3000 ఇలాంటి ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయి, హామీలు ఏవో ఒక్కటైనా నెరవేరినట్టుగా కనిపించిందా సార్? అవ్వాతాతల తాలూకా ఇస్తానని చెప్పేసి చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత 1 నెల 2 నెలలు ఇచ్చిన తర్వాత మీ ఇంటికి కరెంటు బిల్లు 300 వచ్చిందని, మీ ఇల్లు పెద్దదైపోయిందనండి, 1200 స్క్వేర్ ఫీట్లో మీరు ఇల్లు కట్టారని, స్క్వేర్ యార్డ్స్లో కట్టారని, ఇలా ఏదో రకమైనటువంటి వంకలతోటి ఉండేటటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన 2000 రూపాయలు, ఆ 2000 కూడా తీసేసి ఈయన దపదపాలుగా ఇచ్చి ఉండిపోతున్నటువంటి 3000 కూడా అవ్వాతాతలకు ఎవరికి లేనటువంటి పరిస్థితులు ఏర్పరచాడు ఈయన. ఇదే కాదు, మరి యువత అనేటువంటి యువతకు ఉద్యోగ కల్పన చేశాను అంటున్నాడు. ఏం చేశారు? ఏమీ లేదు. వాలంటీర్ వ్యవస్థను పాపం 5000 రూపాయల జీతంతో వృత్తితో బతకలేని స్థితిలో వాళ్ళని ఆసరాగా తీసుకొని ఈ యువతకు ఉండేటువంటి ఇబ్బందులను ఆసరా తీసుకొని వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేసి దాన్ని కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పాటు చేశారు ఆయన. మరి వాళ్ళు వెళ్ళి పాపం అమరావతి 2019లో నేను ఇక్కడే ఉంటానని చెప్పేసి అమరావతి రాజధాని అని చెప్పి తర్వాత వచ్చిన తర్వాత 3 ముక్కలు అట్టాడు. విశాఖపట్నం పరిపాలన రాజధాని, కర్నూలు న్యాయ రాజధాని, లెజిస్లేటివ్ అసెంబ్లీ అమరావతి, ఇలా 3 ముక్కలు అట్టాడుకోవచ్చు. 3 ముక్కలు అట్లా కనీసం ఏ ఒకటైనా డెవలప్మెంట్ ఏమైనా కనిపించిందా సార్? ఏ ఒక్క రాజధానిలోనైనా డెవలప్మెంట్ కాదు కదండి, ఏమీ కనిపించలేదు. అమరావతిలో చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి 70-80% తర్వాత ఒక్క ఇటుక బెడ్ కూడా పేర్చాడన్నది దాఖలాలు లేవండి. కారణం ఏంటంటే ఈయన ఎప్పుడూ అమరావతి కాదు 3 రాజధానులు అని చెప్పేసి 3 ముక్కలాట ఆడుకుంటూ విశాఖపట్నం రాజధాని అని చెప్పి మభ్యపెట్టి ఉత్తరాంధ్ర ప్రజలను ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితులు ఏర్పాటు చేశాడు తప్పితే ఏ ఒక్కరోజు కూడా ఈ రాజధాని ఏర్పాటు చేయాలి అనే తాపత్రయం ఈ దగ్గర లేదండి. ఇప్పుడు ఈ 3 రాజధానులు ఉన్నదానికే దిక్కు లేనప్పుడు 3 రాజధానులు ఎప్పుడు ఏర్పాటు చేస్తాడు, ఎప్పుడు జనాలకి మంచి చేస్తాడు ఈయన? మరి ఈ రాజధానుల పేరుతోటి 5 సంవత్సరాలు కాలయాపన చేయడం కోసమే 3 రాజధానులు అనే జనాలను మభ్యపెట్టడం జరిగింది. ఏదైతే 2018లో మద్యపాన నిషేధం చేసి 2019లో మద్యపాన నిషేధం చేసి 2024 ఓట్లు అడుగుతాను. మద్యపాన నిషేధం అయిందా? మద్యపానం పైన మీ అభిప్రాయం సార్? మద్యపానం కాదు కానీ ఇంతకుముందు అంటే నాకంటే అలవాట్లేదు కానీ చాలామంది తాగే వాళ్ళ పిల్లలకి ఈ మధ్యకాలంలో స్ట్రోక్లు వచ్చి యువత ఎంతో పాడైపోయారండి. మద్యపానం నిషేధం లేదు, ఆయన తాలూకా దొంగ మందు ఏటేటో అలకాలు తెచ్చి కల్తీ మందు తీసుకొచ్చి ఇబ్బందులు పెట్టినటువంటి దాఖలాలు ఉన్నాయి. మరి దానికి ఈ రోజు వరకు మద్యపాన నిషేధం కోసం మాట్లాడట్లేదు. ఇంకా ఈ అధికారులని వగైరా అందరినీ మీరు ఇంకా నాకు టార్గెట్ ఎంత ఇస్తారో అని అడుగుతున్నాడు కానీ నిషేధం అనే దాని మీద ఒక్కరోజు కూడా ఆయన బట్టబయలు చేయట్లేదు. విశాఖపట్నం పరిపాలన రాజధానిగా డెవలప్ అయింది అనుకోవచ్చా? మద్యం, గంజాయి, డ్రగ్స్ ఈ విధమైన కల్చర్కి ఎక్కువ డెవలప్ అయింది అనుకోవచ్చా? ఏం చెప్తారు సార్? ఈవేళ యువతకి మద్యం, గంజాయి ఎక్కువ డెవలప్ అయిందండి. మనకి ఒకప్పుడు
త్రిమూర్తులు ఖర్చు చెప్పించుకోవాలనుకుంటే ఆ గంజాయిని తేవాలంటే చాలా ఇబ్బందులు పడుతూ ఎక్కడ దొరుకుతాయో తెలియక ఒకళ్ళు అడుక్కొని వెళ్ళి తెచ్చుకునే పరిస్థితి ఏర్పడింది. ఈవేళ యువత పబ్లిక్గా జోబీలు పెట్టుకొని ఈ గంజాయిని పీల్చుకొని తిరుగుతున్నారంటే ఏమనుకోవాలి. నిన్నగాక మొన్న మనం చూసాం పోర్ట్లో మరి 25,000 టన్నులు గంజాయిని పట్టువేత జరిగిందంటే మన ఆంధ్రప్రదేశ్ ఎంత మరి దిగజారిపోయిందో మనం మరి అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందండి. ఏదైతే వీళ్ళు ఇస్తున్నారని చెప్పి సంక్షేమ పథకాలు అని చెప్పేసి ఈ సంక్షేమ పథకాలు అందరికి అందుతున్నాయా, ఒకవైపు ఇచ్చి రెండో వైపు లాక్కుంటున్నారని ప్రతిపక్షాలన్నీ చెప్తా ఉన్నాయి కదా, ఎంతవరకు నిజం? నిన్నగాక మొన్న మోడీ గారు వేసినటువంటి ఈ రైతు భరోసాకి ఆయన వేసిన 2,000 భరోసాని ఈయన బటన్ నొక్కాడండి. అంటే ఎంత తెలివైన ముఖ్యమంత్రి ఆలోచించండి. నేను బటన్ నొక్కుతాను, మీకు 2,000 పడుతున్నాయి చూసుకోండి అని చెప్పేసి అంటే ఈవెన్ మేమే మా రైతు భరోసా ఇది వేసాడేమో అని చెప్పి చూస్తే తీరా చూస్తే ఈయన వేసింది కదండి. మోడీ గారు వేసిన 2,000 ఈయన బటన్ నొక్కుతున్నాడండి. ఈయన బటన్ నొక్కి ఒక ఉన్న దాంట్లో ఒక 2 లక్షల మందో 1,50,000 మందికి ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఒక 50,000 మందికో 60,000 మందికి ఇస్తున్నాడు. మిగతా వాళ్ళది ఈయన స్వాహా చేసుకొని ఈయన బాక్సుల్లోకి వెళ్ళిపోతున్నాయండి. ఏదైతే చంద్రబాబు నాయుడు సూపర్ 6 పెట్టారు, 2024లో గెలిస్తే సూపర్ 6 అమలు చేస్తూ ఉంటారు. ఇవి అమలు చేసే అవకాశాలు ఉన్నాయా, మీరు నమ్ముతున్నారా సార్? 100% చేయగలరండి. చేయగలిగే సత్తా చంద్రబాబు నాయుడు గారికే ఉందండి. కారణం ఏంటంటే మన పక్కన ఉండేటటువంటి మద్రాసు ముఖ్యమంత్రి కూడా ఒకనొక టైంలో మాకు ఇలాంటి ముఖ్యమంత్రి ఉంటే కంటిన్యూ ఇలాంటి ముఖ్యమంత్రిని మేము గెలిపించుకొని ఎన్నెన్నో పథకాలు తయారు చేసుకొని గవర్నమెంట్ తాలూకా ఫ్యాక్టరీలు కానీ యువతకి ఉద్యోగ కల్పన కానీ చేసే పరిస్థితి మాకు వచ్చును. ఇలాంటి ముఖ్యమంత్రిని మేము లేకుండా అయిపోయింది మాకు మా తమిళనాడు అని చెప్పి బాధపడేటటువంటి దాఖలాలు ఉన్నాయండి. మహానుభావుడు అండి చంద్రబాబు నాయుడు గారు. చేయలేకపోతే ప్రపంచంలో ఏ నాయకుడు కూడా చేయలేడండి. ఈయన తప్ప ఆంధ్రప్రదేశ్ను బాగుపడే వ్యక్తి ఎవరు లేరండి. కంపల్సరిగా ఈ 5 ఏళ్లలో రేపు వచ్చే ఎలక్షన్లో ఆయనకి ఏంటనేది యువత కానీ వృద్ధులు కానీ అందరూ కూడా చూపిస్తారండి ఓటు ద్వారా కానీ అని చెప్పి నేను చెప్తున్నాను. జనసేన బీజేపీ టీడీపీ కూటమి ఎలా ఉండబోతుంది 2024 ఎలక్షన్? మంచి టైంలో జనసేన నాయకులైనటువంటి పవన్ కళ్యాణ్ గారు మంచి నిర్ణయం తీసుకున్నారండి. ఆయన తీసుకున్న నిర్ణయానికి మేము తెలుగుదేశం అభిమానులు అందరూ కూడా చాలా హ్యాట్సప్ చెప్తున్నామండి, హ్యాపీ అవుతున్నామండి. ఏది సేమ్ టైం బీజేపీ కూడా కలిసి మీతో పాటు మేము కూడా మీ పోరాటం ప్రతిమగా మేము కూడా ఉంటాం. ఆంధ్రప్రదేశ్లో మరి ముగ్గురిని కలిపి పోటీ చేసుకొని మూకుమ్మడిగా మనం ఈ 3 ముక్కలాట సైకో ముఖ్యమంత్రి ఎవడైతే ఉన్నాడో ఆయన ప్రాలదోడడానికి మనందరం సమాయత్వం పనిచేద్దామని చెప్పేసి వచ్చినందుకు నిజంగా చాలా సంతోషం అండి. 100% ఈ ముగ్గురు కలిసిన దీని మీద 100% గెలడానికి కూడా అవకాశాలు మాకు ఎక్కువ ఉన్నాయి. ఎక్కువ సీట్లు కూడా మేము తెచ్చుకుంటామని చెప్పేసి మేమైతే నిర్ణయించుకుంటున్నామండి.